Hi everyone, welcome back to my channel. Hare Krishna. అందరు ఎలా ఉన్నారు? Hope everyone doing great. Please comment me అందరు ఎలా ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి నాకు పాస్ట్ 2-3 months నుండి. అవిటికి నేను రిప్లై ఇస్తా. బట్ ఈ వీడియో ఈజ్ అబౌట్ నా కాశీ ట్రిప్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్దాం అనుకున్నా. నేను వీడియోస్ ఏవైతే పోస్ట్ చేశానో అందులో జస్ట్ నా జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా, ఎలా వెళ్ళా, ఎక్కడ ఉన్నా అని. But today in this video I'm gonna explain what are the situations I faced there and how I traveled, and good experiences, bad experiences, because you should travel once in a lifetime alone. ఒక్కసారన్నా లైఫ్లో ఒంటరిగా ట్రావెల్ చేయాలి, అప్పుడే జీవితం గురించి తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను కాశీ ట్రిప్ అనేది ఇట్స్ లైక్ అనుకోలే. జస్ట్ నేను అంటే మనసులో అనుకున్నా వెళ్దాము అనుకొని టికెట్ బుక్ చేసుకున్నా. అంటే డేట్ కూడా నేను అంతా అనుకోలే. ఓకే, అది ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉండే నాకు, అప్పుడు లీవ్స్ కూడా ఎక్కువ లేవు. సో వెయిటింగ్ లిస్ట్ 100 ఎబోనే ఉండే. అసలు 100 ఎబో ఉంటే టికెట్స్ ఎప్పుడు బుక్ అవ్వవు. బట్ నాకు బుక్ అయ్యింది అన్ఫార్చునేట్గా. దేవుడు నేను రావాలి అని అనుకున్నాడేమో, అందుకే అది బుక్ అయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైన్ ఎక్స్పీరియన్స్. నాకు ట్రైన్ టికెట్ బుక్ అవుతుందని అనుకోలే. నేను ఇంకా బుక్ అయ్యే టైంకి నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. రేపు ట్రైన్ అనగా ఈరోజు నేను స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుండి. అది కూడా ఈవినింగ్ నైట్ 2 o'clockగా రీచ్ అయ్యాను. నేను హైదరాబాద్ రీచ్ అయ్యి నాకు 12 o'clockకి మెసేజ్ వచ్చింది ట్రైన్ కన్ఫర్మ్ అయిందని. నేను మంచి ఇంకా రూమ్కి వచ్చేసి పడుకుందామని నేను అనుకున్నా. బట్ 2 o'clock అట్లా నాకు రీచ్ అయిపోయా. 12 o'clockకి టికెట్ ఈస్ కన్ఫర్మ్ అని మెసేజ్ వచ్చింది. సో నేను వెంటనే అమ్మకు కాల్ చేసి నా టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పాను అనమాట. ఇంకా తను కూడా అవుతుంది అని అనుకోలేదు ట్రైన్ టికెట్. సో నేను చెప్పాను, ఇంకా వచ్చేసాను రూమ్కి. 2 o'clock అట్లా వచ్చేసి పడుకుని పోయాం. ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట్లా ఉండే ట్రైన్. సో నేను 6 o'clockకి లేచి లగేజ్ ప్యాక్ చేసుకున్నా. మొత్తం ఉన్న డ్రెస్సెస్ అన్నీ నేనేం ప్యాక్ చేసుకోలేదు. అమ్మ ఏమంది, ఇవన్నీ డ్రెస్సెస్ అని వేసుకొని వెళ్ళిపోని అన్నది. సో సేమ్ వే నేను అన్ని డ్రెస్సెస్ అని వేసుకొని మార్నింగ్ షవర్ చేసేసి స్టార్ట్ అయిపోయినా అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని నేను అనుకోలేదు, ఎందుకంటే 100 వెయిటింగ్ లిస్ట్ ఉండే. అందులో నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. వెళ్ళిన రైల్వే స్టేషన్కి వెళ్ళిన, ట్రైన్లో కూర్చున్నా. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, నేను మా పేరెంట్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఎవ్వరికి చెప్పలే ఎక్సెప్ట్ అమ్ము అండ్ నా ఫ్రెండ్ ఇంకొకటి లక్కీ అని ఉంటాడు, ఇద్దరికి చెప్పా. నేను ఎవ్వరికి చెప్పలేదు వెళ్తున్నా అని. సో ట్రైన్లో కూర్చున్నా. ఇంకా ఐ స్టార్టెడ్ క్రై. నేను ఒక్కదాన్ని వెళ్ళగలనా, చెయ్యగలనా అన్న ఒక థాట్ వచ్చింది మైండ్లో. ఎందుకంటే 28 hours ఒక్కదాన్ని, అది కూడా కాశీ లాంటి ప్లేస్. ఒకటి ఏంటి అని అంటే, ఒక మిత్ ఉందన్నమాట మా పేరెంట్స్ సైడ్ కానీ ఇంకా విలేజ్ సైడ్స్ కానీ. ఏమంటారంటే చనిపోయే మూమెంట్లో వెళ్ళాలి కాశీ అని అంటారు. సో బట్ ద థింగ్ ఏంటంటే, చనిపోయే మూమెంట్లో నువ్వు కాశీ ఎలా వెళ్తావు? నువ్వు అప్పటికే మొత్తం మోసలై ఉంటావు. సో నీకు ట్రావెలింగ్ చేయాలన్నా అవ్వదు. చనిపోయే మూమెంట్కి నువ్వు అసలు వెళ్ళలేవు. సో అది వన్ ఆఫ్ ద ఇఫ్ యూ లవ్ మహాదేవ్, కంపల్సరీ నువ్వు కాశీ వెళ్ళాలి. బికాజ్ అది జ్యోతిర్లింగాలలో ఒక లింగం. సో అలా నేను అనుకున్నా, ప్లాన్ ఏం చేసుకోలేదు. సడన్గా బుక్ అయిపోయింది, వెళ్ళిపోయా. ట్రైన్లో కూర్చొని ఇంకా ఏడుస్తున్నా వెళ్ళగలనా లేనా అని. ఇంకా ట్రైన్లో కూర్చొని మా తమ్ముడికి కాల్ చేస్తే తమ్ముడు అంటున్నాడు, నువ్వు ఎలా వెళ్తావు అలా ఒక్కదానివి, నువ్వు చెప్పకుండా చేయకుండా ట్రైన్ టికెట్ ఎందుకు బుక్ చేసుకున్నావు అని. ఇంకా తమ్ముడు నా పైన అరవడం స్టార్ట్ చేసిండు. నేను ఫోన్ కట్ చేసిన, ఏడుస్తున్నా. ఇంకా ఓకే, ఇంకా నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేసి, నేను జాగ్రత్తగా వెళ్తాను, నేను నీకు ఒక్కదానికే చెప్తున్నా, ఎవరికి చెప్పకు అని అన్నా. నేను వాడేం చేసిండు, వెళ్ళి మా మమ్మీతో చెప్పిండు, అక్క ఇట్లా వెళ్తుందట నీకు తెలుసా అని. నేను వాడికి చెప్పకు ఎవరికని. వాడు వెళ్ళి తమ్ముడు మా మమ్మీకి చెప్పాడు. ఇంక ఇంట్లో తెలిసిపోయింది. నేను స్టార్ట్ అయిపోయినా. నాకు ఆ రోజు రాలే, వెళ్ళిన డే స్టార్ట్ అయిన డే రాలే. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది ఎక్కడున్నా అని. సో నేను ఇంకో కొంచెం అయితే కాశీ రీచ్ అవుతా అని చెప్పింది. ఇంకా మా మమ్మీ
ఎలా వెళ్తున్నావు, నీకు కొంచెమన్నా భయం ఉందా, ఇది ఉందా అది ఉందా అని తిట్టడం స్టార్ట్ చేసింది. బికాస్ కోర్స్ పేరెంట్స్ అనేవాళ్ళు భయపడతారు అమ్మాయి ఒక్కటి ఎలా వెళ్తుంది అని. సో నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా చెప్పను బిఫోర్, ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడతారు, భయపడతారు, కాల్ చేస్తారు మాటికి అని నేను చెప్పలే. బట్ నెక్స్ట్ డే తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేసిన, అమ్మ ఇట్లా నాకు వెళ్ళాలనిపించింది, నేను స్టార్ట్ అయిపోయినా, అంటే ప్లానింగ్ చేసుకోలేదు, సడన్గా ట్రైన్ టికెట్ బుక్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయినా, రీచ్ అయినా. సో ఇక్కడ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి అని అంటే, ట్రైన్లో కొత్త వాళ్ళని కలవచ్చు, కొత్త పీపుల్తో మాట్లాడవచ్చు. బట్ నాకు నార్త్ అలవాటు కాబట్టి ఐ డోంట్ ఫీల్ దట్ మచ్ టాకింగ్ టు న్యూ పీపుల్. బట్ ఇఫ్ నాకు వైబ్ మ్యాచ్ అయితే నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతా. సో అలా ఒకదాన్ని స్టార్ట్ అయిపోయా. నాకు మంచి కంపెనీ దొరికింది, ఒక ఫ్యామిలీ కూర్చున్న పక్కన, మంచి కంపెనీ అయిపోయింది. 28 hours నాకు అలానే గడిచిపోయినాయి. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా ఫ్రెండ్ ఆల్రెడీ కాశీ వెళ్ళిందనమాట. సో తనకు కాల్ చేసా, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా నేను కాశీ వచ్చానండి. సో తనకు ఆశ్రమం పేరు చెప్పింది, ఆశ్రమంకి వెళ్ళా. ర్యాపిడో బుక్ చేసుకున్నామంటే ర్యాపిడోస్ బుక్ అవ్వట్లే ఆ టైంకి. నేను రీచ్ అయిన టైంకి ర్యాపిడోస్ బుక్ అవ్వట్లే. చాలాసేపు నాకు ఆటో ఎక్కాలంటే భయం వేసింది, అమ్మో ఏమన్నా అవుతుందో అని. సో అలా నేను ర్యాపిడో బుక్ చేసుకున్నా. ర్యాపిడో బుక్ అయిపోయిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకొని ఆశ్రమం దాకా బుక్ చేసుకున్నాం. ఆశ్రమం దగ్గర రీచ్ అయినాక ఆశ్రమం లోపలికి వెళ్తే మేము ఒక్కరికి రూమ్ ఇవ్వము, ఒక 2-3 people ఉంటే ఇస్తామని అన్నారు. సో నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా ఆశ్రమం నుండి బయటకు వచ్చేసిన. అక్కడ టేబుల్ ఉండే, బయట టేబుల్ పైన కూర్చున్నా. దానికి ముందరనే ఒక ఆపోజిట్లో హోటల్ ఉండే. నేను హోటల్లోకి వెళ్ళిపోయి కాస్ట్ అడిగిన. 2200 సంథింగ్ ఏమో అన్నా. నాకు అంత బడ్జెట్ లేకుండా. అండ్ ద థింగ్ ఏంటంటే నా దగ్గర బడ్జెట్ లేదు ఆ టైంకి. సో ఆ టైంకి నా దగ్గర బడ్జెట్ లేకుండే. ఈవెన్ దో నేను స్టార్ట్ అయిపోయినా, ఓన్లీ 1000 rupees ఉండే అనుకున్నా నా అకౌంట్లో. నేను స్టార్ట్ అయిపోయినా అక్కడ కూర్చున్నాను అనమాట. హోటల్కి అయితే 2200 అన్నాడు, నా అకౌంట్లో చూస్తే 1000 rupees ఉన్నాయి. ఫిర్బీ నేను హోటల్లో ఉండకపోయేదాన్ని, ఎందుకంటే నాకు భయం వేసింది, హోటల్లో ఉండాలా లేదా. ఆ హోటల్ చూస్తేనేమో మొత్తం ఇట్లా ఇరుకుటం ఉంది, లోపల మనుషులు మొత్తం బాయ్స్ ఉన్నారు. సో భయం వేసి నేను వచ్చినాక మళ్ళీ రిటర్న్ ఆ టేబుల్ పైన కూర్చుని ఒక టీ తాగిన. ఏమున్నా మన టీ ఉంటే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది, బ్రెయిన్ అవుతుంది అనమాట. సో బయట కూర్చున్నాను. ఒక తెలుగు ట్రావెలరే అనుకున్నా, ఏజెంట్ ఇట్లా నా పక్కనే కూర్చున్నాడు. సో నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. ఇట్లా వచ్చినాక నాకు భయం అవుతుంది, రూమ్స్ తీసుకోవాలి అని అంటే 2-3 rooms కూడా చూసాను నేను. కొంచెం భయం వేసింది ఉండాలి అని అంటే. సో నేను ఏం తెలియక అక్కడ కూర్చున్నాను. ఫ్రెండ్కి ఫోన్ చేసా, ఇట్లా నాకు భయం అవుతుందని చెప్తే ఏం కాదు తీసుకో, ఏం కాదు అంది. బట్ ఎందుకో లోపల భయం అవుతుంది. సో నాకు ఒకటే ధైర్యం ఏంటి అని అంటే, ఐ బిలీవ్ నాకేం జరిగినా దేవుడే చేస్తాడు. ఇప్పుడు నాకేమైనా చెడు జరిగిందనుకో, అది కూడా దేవుడే చేసిండేమో, లేదా నా కర్మేమో అలా జరగాలని నా కర్మలో ఉందేమో, అందుకే నేను అది ఫేస్ చేశానేమో. ఒకవేళ నాకు మంచి జరిగిందనుకో, మంచిదే కదా. సో అది కూడా దేవుడే చేశాడు. నేను ఇంత దూరం వచ్చానంటే దేవుడు అంత దూరం నేను తీసుకెళ్ళాడు. సో ఇప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేయలేను. నేను ఆడ కూర్చున్నా, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అన్న అంటే, ఇంకా నా పక్కనున్న ఏజెంట్ విన్నాడనమాట, నువ్వు తెలుగు అమ్మాయివా అంటే, అవునండి నేను తెలుగు అమ్మాయిని, ఇట్లా వచ్చా ఒకదాన్ని అని అంటే, పర్లేదు ఇట్లా నాకు తెలిసిన ఫ్యామిలీ నిన్నే వచ్చారు, ఏపీ ఆంధ్ర వాళ్ళది, నువ్వు వాళ్ళతో ఉంటావా, వాళ్ళు మొత్తం 10 members దాకా ఉంటారు అని అంటే, ఒకసారి అడిగి చూడండి, వాళ్ళకి కంఫర్టబుల్ అయితే నేను ఉంటాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అడిగాడు అనమాట, ఇట్లా ఒక్కతే అమ్మాయి చూడాలని వచ్చింది అని అంటే, వాళ్ళు మంచి నా దేవుడు నా కోసమే పంపించాడేమో వాళ్ళని అని అనిపించింది. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఓకే ఒకతే అమ్మాయి ఎలా ఉంటుంది, ఉండని మాతో అని యాక్సెప్ట్ చేశారు. నేను వాళ్ళతో ఉన్నాను అనమాట. వాళ్ళు కూడా ఆశ్రమంలోనే ఉన్నారు, బట్ వాళ్ళు 10 members ఉన్నారు ఒక రూమ్లో. సో ఫైన్, ఇంకా అక్కడ దాకా హ్యాపీ, దేవుడే చేశాడు. సో ఇక్కడ దాకా కూడా చాలా నేను భయపడుకుంటా, భయంతో ఉండి అక్కడ దాకా ఆ జర్నీ అక్కడ దాకా అయింది. ఇంకా అక్కడ ఓకే అమ్మయ్య
ఒక ఫ్యామిలీ ఉంది, నేను వాళ్ళతో ఉన్నాను. నైట్ ఆరామ్సే పడుకున్నా, అంటే ఏ టెన్షన్ లేకుండా నైట్ అంతా పడుకున్నా. నైట్ కూడా కొంచెం భయం వేసింది పడుకునేటప్పుడు, వీళ్ళని ఏమన్నా చేస్తారేమో అని. బట్ ఆరామ్సే జర్నీ మొత్తం అయిపోయింది, పడుకున్నా. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అక్కడ దాకా. ఇంకా మధ్యాహ్నం పడుకున్నా, ఒక 1-2 hours పడుకొని ఈవినింగ్ లేచి గంగా హారతికి స్టార్ట్ అయ్యే ముందే మొత్తం వర్షం అంటే ఫుల్ వర్షం, ఇంకా ఆగట్లేదు. చాలాసేపు వర్షం పడింది. నేనేమో బయట చూసుకోలే, లోపలంతా ఇట్లా మూసేసినట్టుంది, బయటకు ఏం చూడనీకి లేదు రూమ్లో. సో అలా నేను బయటికి చూడలే. బయటికి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం ఇట్లా. సో దేవుడా, నేను స్టార్ట్ అయ్యే ముందు ఇది ఏంటి అని అనుకొని వెళ్ళాలా పడుకోవాలా అని ఒక 2 minutes ఆలోచించిన. ఇంకా నానినా కానీ వెళ్ళాలి హారతికి. వాళ్ళ వర్షంలో కూడా హారతి ఎలా ఇస్తారో చూడాలి అని నేను స్టార్ట్ అయిపోయినా. రిక్షా దగ్గరికి వస్తే రిక్షా వాళ్ళు మేము వెళ్ళాము ఇంత వర్షంలో అని అన్నారు. సో ఎలా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు అక్కడ దాకా అని ఒక 5-10 minutes అక్కడే ఉండి ఆలోచించిన. ఇంకొక 10 minutes తర్వాత వర్షం తగ్గిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఒక కొంచెం దూరం వెళ్ళగా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అట్లా నా తడిచిపోయినా కూడా అక్కడికి 5 minutes వర్షం ఏమో ఆగింది. గంగా హారతి స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. బట్ స్టిల్ ఆ గంగా దర్శనం చేసుకున్నా కదా, అది ద హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ గంగా హారతి, ఆ పాటలు, అక్కడ వైబ్ ఎంత బాగుంది అంటే అసలు నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేడు. మీరు అక్కడికి వెళ్ళి చూడాలి. సో అలా నేను వెళ్ళి గంగా హారతి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంకా ఆ డే రిటర్న్ అయిపోయినా, వచ్చిన మంచిగా పడుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం అప్పుడు సూర్యుడికి నమస్కరించుకొని గంగా స్నానం చేద్దామని మార్నింగే స్టార్ట్ అయిపోయినా. గంగా స్నానంకి ఒక్కదాన్ని స్టార్ట్ అయ్యా. సో అక్కడికి నాకు భయం వేసింది, ఎందుకంటే మార్నింగ్ ఇవ్వలేరు, అందరు ఇట్లా చూస్తున్నారు. అంటే బాయ్స్ ఉన్నారు ఎక్కువ అక్కడ, షిప్స్ బోటింగ్ చేస్తారు కదా వాళ్ళు ఉండే అనమాట. సో అలా భయం వేసింది. ఫిర్బీ నేను గంగా స్నానం చేసిన, దేవుని దర్శనం చేసుకొని రిటర్న్ అయినా అనమాట. గంగా దగ్గరలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ శివుని దర్శనం కోసం, అదే విశ్వనాథ్ టెంపుల్ దర్శనం, ఇంకా కాలభైరవ టెంపుల్ దర్శనం కోసం వెళ్ళి మార్నింగే 9 o'clock అట్లా స్టార్ట్ అయితే నాకు 12-1 అయింది దర్శనం అయ్యేసరికి. 12-1 దాకా నేను అక్కడనే నిల్చున్నా. ఏం తినలే నేను 1 దాకా నేను ఏం తినలే. మార్నింగ్ 4 o'clock నుండి మధ్యాహ్నం 1 o'clock దాకా నేను ఏం తినలే. నాకు 12 దాకా ఆకలి అవ్వలే. బట్ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తున్నానో, దేవుని ముందు దాకా దర్శనం దగ్గర దాకా వచ్చిందో ఫుల్ ఆకలి వేసింది. ఇంకా వెయిట్ చేసి దర్శనం చేసుకున్నా. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. నేను ఒక్కొక్క టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎలా ఉంది అంటే, ఎందుకంటే మీరు వెళ్తే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఇట్ వాజ్ వావ్. సో అమ్ము కూడా కాంటాక్ట్లోనే ఉండే, ఎలా ఉంది, ఓకేనా అని. సో అండ్ వన్ థింగ్, ఫోన్ దగ్గరే ఉంది, బట్ ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేస్తారు. సో మనకేమన్నా ప్రాబ్లం ఉన్నా ఎవరికైనా కాల్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే, ఒక ఆడపిల్ల అంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది? అమ్మ కూడా నమ్మలేదు తెలుసా, నేను వెళ్ళాను, నేను అక్కడ ఉన్నాను, ఇదంతా చేశాను అని. అండ్ నేను వెళ్తే పాజిటివ్ ఎంత రిసీవ్ చేసుకున్నానో, నెగిటివ్ కూడా అంతే రిసీవ్ చేసుకున్నాను నేను. సో అలా ఫస్ట్ డే, సెకండ్ డే టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్నా, అన్నీ దర్శనం చేసుకొని థర్డ్ డే ఇంకా, ఎందుకంటే 4th డే నాకు ఆఫీస్ ఉండే. సో థర్డ్ డే నేను ఇంకేమైనా మిస్ అవుతున్నా నా ఎక్స్పీరియన్సెస్? అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నా. ఇక్కడ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మై జర్నీ, రిటర్నింగ్ జర్నీ అనే బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో ఇంకా మర్చిపోలేను అది ఎప్పటికీ. సో టికెట్ బుక్ చేసుకున్నా, ఏ రోజు తాత్కాల్ బుక్ చేసుకున్నా. ఇంకా టికెట్ ఉంది లేని ఆరామ్సే ఉన్నా. 2 tickets, ఒకటి స్లీపరు, ఒకటి థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నా, 2 బుక్ చేసుకున్నా.
ఇంకా నెక్స్ట్ డే షాపింగ్ వెళ్ళిపోయా. షాపింగ్ చేసేసా. ఏంటంటే నాకు 1000 రూపీసే ఉన్నా అని చెప్పాను కదా, అదే రోజు నాకు శాలరీ పడింది అనమాట. సో కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం మెంటల్గా కొంచెం ఓకే, డబ్బులు ఉన్నాయిలే ఏమైనా ఓకే అని ఉండే అనమాట. సో నెక్స్ట్ డే ఇంకా రిటర్నింగ్ రోజు షాపింగ్ చేసేసా. స్టార్ట్ అవుదామనే మూమెంట్లో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా. బట్ ఇంకా నాకు కన్ఫర్మేషన్ రాలేదు టికెట్ది. సో టికెట్ 2 క్యాన్సిల్ అయిపోయాయి. నాకు నెక్స్ట్ డేనే ఆఫీస్ ఉంది. అప్పటికి నేను హెచ్ఆర్కి కాల్ చేసి లైక్ ఇట్లా నాకు హెచ్ఆర్ మేనేజర్కి కాల్ చేసి ఇట్లా నేను కాశీలో ఉన్నా, రానికి కొంచెం వర్క్, నేను ఒక 2-3 అవర్స్ లేట్ వస్తే లేట్ లాగిన్ చేస్తా అన్నాక ఫైన్ అన్నాడు. సో ఓకే అన్న తర్వాత ఓకే ఇంకా వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశా కదా, ఓకే అనుకొని ఆరామ్సే ఉన్నా. టికెట్ బుక్ అవ్వలేదు. ఇంకా నాకు పిచ్చి లేచింది. దేవుడా ఎట్లా శివయ్య ఏం చేసినా అని నాకు అసలు అర్థం కాలే. సో మైండ్లో అనుకున్నా, దేవుడు నన్ను ఇక్కడనే ఉంచుకోవాలనుకుంటున్నాడా ఏంటి అని. సో ఘాట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయలే కదా, ఘాట్స్ దగ్గర కూడా నేను లైక్ శివుడి గుడి వెనకాల ఒక ఘాట్ ఉందన్నమాట. ఆ ఘాట్ నేను చూసుకోలేదు. మణికర్ణిక ఘాట్స్ అవన్నీ ఘాట్స్ వేరే సైడ్ ఉంటాయి, అవి టెంపుల్ వెనకాల ఉండు. సో వేరే సైడ్ ఉంటే అది బోట్లో వెళ్ళాలి. సో ఇక్కడ ఉండవు కదా అని నేను టెంపుల్ వెనకాలకు వచ్చేసి గంగా వ్యూ ఇట్లా షూట్ చేస్తున్నా. ఇక పక్కనే శవాల్ని కాలుస్తున్నారు. అది నాకు ఎలా తీసుకోవాలి అని అర్థం కాలే. దేవుడు ఒక ప్రవచనాలలో వింటాం కదా, దేవుడు ఆ శ్మశానంలోనే ఉంటాడు అని. కానీ నాకు ఎందుకో అక్కడ కొంచెం దగ్గర దాకా వెళ్ళి అక్కడ స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. భయం వేసింది. ఎందుకంటే ఓకే శివుడు అక్కడ ఉంటాడు కదా, ఇక్కడ కూడా స్మోక్ చేస్తారా, డ్రింక్ చేస్తారా, సుస్సు కూడా చేస్తున్నారు అక్కడ. సో నాకు ఇంకా దగ్గర దాకా వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, మైట్ బీ సేఫ్ కాదేమో అని వెనకాలకి వెళ్ళిపోయాను. నేను దగ్గర దాకా వెళ్ళాలి, దూరం నుండి షూట్ చేసుకున్నా. సో వెళ్దాం అనుకున్నా, బట్ అదంతా చూసిన తర్వాత వద్దు ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఎందుకనంటే చూసేసా కదా శవాల్ని కాల్చేయడం, మైట్ బి శివుడు ఇక్కడే ఉంటాడేమో అని రియలైజ్ అయ్యా. ఇంకా వెనక్కి వెళ్ళిపోయా, ఆశ్రమంకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినా. ఘాట్స్ కూడా విజిట్ చేసా, ఇట్లా దూరం నుండి చూసుకున్న అన్ని ఘాట్స్. ఇంకా ఆశ్రమంకి వెళ్ళిపోయా. ద నెక్స్ట్ డే ఇస్ మై ట్రైన్ టికెట్ బుక్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలే. కొద్దిసేపటి దాకా ఒక 5 minutes కళ్ళు మూచుకొని ఏం చేయాలో ఆలోచించిన తర్వాత రేపు నాకు ఎట్లయినా లాగిన్ చెయ్యాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 days నేను లీవ్లో అప్రూవల్ ఉన్నా. నెక్స్ట్ డే నేను అప్రూవల్ లీవ్తోనే ఉన్నా. నేను నెక్స్ట్ డే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. సో ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఒక 5 minutes కళ్ళు మూసుకొని ఆలోచించిన, ఏదైతే అది అయ్యింది, స్టార్ట్ అయిపోయినా. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా. ట్రైన్ టికెట్ బుక్ అవ్వలే. 5 o'clockకి ట్రైన్ ఉంది అక్కడ నుండి కాశీ టు హైదరాబాద్. స్టార్ట్ అయిపోయినా. జనరల్ టికెట్ తీసుకున్నా. జనరల్ టికెట్ ఎట్లని చెప్పాలా, అట్లీస్ట్ కాల్ పెట్టనీకి కూడా సందు లేదు అందులో. కాల్ పెట్టనీకి స్లీపర్ టికెట్ తీసుకున్నా. ఒకటేమో 400 పెట్టి జనరల్ టికెట్ తీసుకున్నా, 1300 పెట్టి స్లీపర్ టికెట్ తీసుకున్నా. ఒక్క దానిలో కూడా కనీసం స్లీపర్లు కూడా కాల్ పెట్టనీకి సందు లేదు తెలుసా. ఎట్లా అంటే మనుషులు ఇట్లా నిల్చున్నారు. సో ఏం కదని నేను ఎక్కేసా. ఇంకా స్లీపర్లో ఎక్కేసా. ఇట్లా నేను నిల్చున్నా. నా ట్రాలీ బ్యాగ్ ఇక్కడ ఉంది. నా ట్రాలీ బ్యాగ్ నేను ఇట్లా నిల్చున్నా. నన్ను ఇట్లా పుష్ చేస్తున్నారు, ఇక్కడ టచ్ చేస్తున్నారు. నాకు ఇంకా పిచ్చి లేచింది. నెక్స్ట్ స్టేషన్ కూడా కాదు, ఆ వాష్రూమ్ దగ్గర నుండి నేను ఏసీలోకి వెళ్ళిపోయా. ఏసీ కోచ్లోకి వెళ్ళిపోయా. కోచ్లో కూర్చున్నా నేను. కోచ్లో కాదు, వాష్రూమ్కి ఇంకా ట్రైన్ బాక్స్కి మిడిల్లో ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నా నేను. కూర్చున్న తర్వాత అంటే పక్కనే ఉన్నాడనమాట. నాకు టికెట్ లేదు, ఎందుకంటే కన్ఫర్మ్ అవ్వలే. 2 ఏసీ ఇట్లా నాది కన్ఫర్మ్ అవ్వలే అని టీసీకి చూపించా. నార్మల్గానైతే నేను ఢిల్లీ నుండి ట్రావెల్ చేసినప్పుడు ఏ టీసీ అయినా కొంచెమైనా కన్సర్న్ చూపించి
డబ్బులు తీసుకొని మరి అట్లీస్ట్ కూర్చోనికైనా స్పేస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ నేను కాశీ నుండి వచ్చేటప్పుడు నేను ఇవ్వను టికెట్, ఏం చేసుకుంటావో చేసుకో, దిగిపోను, దిగో ఇక్కడే దిగేసి నువ్వు, నేను ఇవ్వను, టికెట్స్ లేవు అని అంటున్నాడు. నేను మనీ ఇస్తా, నాకు టికెట్ ఇవ్వండి, అట్లీస్ట్ కూర్చోనికి ఇవ్వండి అని అన్నా. నేను ఇవ్వను, టికెట్స్ లేవు. అది వేరే వాళ్ళకి కూడా లేవనే చెప్పాడు. బట్ అట్లీస్ట్ నేను అమ్మాయిని, అక్కడ నేను స్లీపర్లో నాకు కొంచెం కూర్చోనికి ప్లేస్ ఉన్నా నేను అడ్జస్ట్ అయ్యి వచ్చేసేదాన్ని. బట్ కూర్చోనికి కాదు కదా, కనీసం నిల్చోనికి కూడా స్పేస్ లేదు అందులో. చెప్పా ఇట్లా పుష్ చేస్తున్నారు, ఇక్కడ టచ్ చేస్తున్నారు, కంఫర్టబుల్గా లేదు అక్కడ. నేను మనీ పే చేసా, ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ వితౌట్ టికెట్కి పే చేసా మనీ, అది కూడా చూపించాను నేను. స్లిప్స్ కూడా చూపించా, ఏదైతే పే చేశానో అవి చూపించా. అసలు నాకు ఇంత హ్యుమానిటీ లేకుండా కూడా ఉంటారా అనిపించింది. నేను ఏసీలో కూర్చొని ఇవ్వండి, నేను మనీ కూడా పే చేస్తా అని చెప్పిన. నేను దానికి మనీ పే చేస్తా అని చెప్తే నేను కూర్చొని ఇవ్వను, నేను టికెట్ ఇవ్వను. ఎంత హార్ష్గా మాట్లాడారు తెలుసా టీసీ. ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ నెససరీ. కొంచెమైనా హ్యుమానిటీ ఉండాలి. ఒక అమ్మాయి అట్లా స్ట్రగుల్ అవుతుంది అని అంటే మీ డాటర్ అదే ప్లేస్లో ఉంటే అలానే చేస్తారా మీరు? సో కొంచెం నేను మనీ ఇస్తే అన్నీ కొనుక్కోలేరు అని ఒక డైలాగ్ ఉండేది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే నేను టికెట్ లేకుండానైతే ట్రావెల్ చేయట్లే, టికెట్ ఉంది నా దగ్గర. బట్ అది కన్ఫర్మ్ అవ్వలే, టికెట్ కన్ఫర్మ్ అవ్వలే. బట్ జనరల్ టికెట్ నార్మల్గా నిల్చొనైనా నువ్వు ట్రావెల్ చేయొచ్చు, ట్రైన్లో నువ్వు ఎక్కడైనా నిల్చొని ట్రావెల్ చేయొచ్చు. సో టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి. నాకు ఇంకా కోపం వస్తుంది. నేను ఇంకా అంత హార్ష్గా మాట్లాడాడు. నువ్వు జనరల్ టికెట్కి వెళ్ళిపో అని అన్నా, జనరల్ కోచ్కి వెళ్ళిపో నువ్వు అని అన్నాడు. వెళ్ళిపోయాడు అక్కడ నుండి. నేను ఏడ్చా. ఇంకా అక్కడ ఒకసేపు కూర్చొని ఏడిస్తే అక్కడ ఎవరైతే ఇట్లా అది బెడ్షీట్స్ అవన్నీ వేస్తారు కదా అందులో వర్కర్స్, నువ్వు ఇక్కడ దానిపైన ఉంటుంది అనమాట స్లీపర్స్కి ఇట్లా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ కప్పుకోనికి అది ఒకటి ఉంటుంది బాక్స్, అందులో పడుకుంటారు. సో నువ్వు ఇక్కడ పడుకో, మేము నిల్చుంటాంలే అని అంటే నాకు ఎందుకు అక్కడికి నాకు భయం వేసింది, ఏమన్నా అవుతుందో ఏమో. ఇంకా నేను శివునికి వదిలేసా, దేవుడా ఏం జరిగితే అది జరగని. నేను ఇంక ఇక్కడే కూర్చున్నా, బాత్రూమ్ దగ్గరనే కూర్చున్నా. నేను కూర్చొని ఈవినింగ్ 5 to మార్నింగ్ 3 o'clock దాకా నేను అక్కనే కూర్చున్నా. మళ్ళీ నేను ఇంకా కూర్చొని టికెట్స్ వెతుక్కుంటున్నా, ఏం చేయాలి. అదే ట్రైన్లో నాకు ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఇక్కడ నుండి నాకు 2 o'clockకి నాకు ఇంకా స్లీపర్ టికెట్ ఏసీ టికెట్ దొరికింది. సెకండ్ ఏసీలో టికెట్ దొరికింది. నేను బుక్ చేసేసుకొని సెకండ్ ఏసీకి మూవ్ అయిపోయా. అదే సేమ్ ట్రైన్లో సెకండ్ ఏసీకి మూవ్ అయిపోయా. బట్ ద స్ట్రగుల్ ఈస్ నేను లిటరలీ ఏడ్ చేశాను. నేను అంతా ఆ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు నా లైఫ్లో. ఎంత ఏడ్చానంటే కొంతమంది హ్యుమానిటీ ఉన్న పీపుల్ కలిసారు, హ్యుమానిటీ లేని పీపుల్ కలిసారు. సో ట్రావెలింగ్ ఒక స్లీపర్ టికెట్, ఒక జనరల్ టికెట్ తీసుకొని నేను ట్రావెల్ చేస్తాను నా లైఫ్లో అనుకోలే. బట్ ట్రావెల్ చేసిన, అది నా ఎక్స్పీరియన్స్. బట్ నాకన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చేమో లైఫ్లో. సో దట్స్ హౌ. ఇంకా శివుడు నన్ను వెళ్ళాలని అనుకోవట్లేదేమో, ఇక్కడే ఉంచుకోవాలనుకుంటున్నాడేమో అని అనుకొని ఎంత స్ట్రగుల్ అయ్యా తెలుసా. వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యా. బాత్రూమ్స్ దగ్గర నువ్వు ఒక 4 hours నువ్వు ఒక 10 నిమిషాలు కూడా నిల్చోలేవు. అట్లాంటిది నేను బాత్రూమ్ దగ్గర కూర్చొని ఒక 6-7 hours నేను ట్రావెల్ చేశాను అని అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 ఆల్మోస్ట్ 9 hours నేను బాత్రూమ్స్ దగ్గర కూర్చున్నా నేను. సో దట్స్ హౌ ఐ ఎక్స్పీరియన్స్డ్ వైల్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కాశీ టు హైదరాబాద్. ఇంకా స్లీపర్ టికెట్ దొరికింది నాకు నైట్ 11 o'clockకి. నెక్స్ట్ డే నైట్ 11 o'clockకి నేను రీచ్ అయినా. ఇక్కడ హైదరాబాద్ ఫుల్ వర్షం, ఫుల్ వర్షం హైదరాబాద్లో. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు నైట్ 7:30 షిఫ్ట్ అనుకుంటా. నేను 9:30కి రీచ్ అయిపోయేదాన్ని. 11కి రీచ్ అయ్యా. కాల్ చేస్తున్నా హెచ్ఆర్కి, సార్ ఇట్లా నాకు సార్ అనలేదు, లైక్ నేమ్ పెట్టి
అట్లా నాకు ట్రైన్ డిలే అవుతుంది, నాకు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పుకుంటున్నాను. అట్లా ట్రైన్ ఆల్రెడీ డిలే అయింది, 11 అయింది. ఫుల్ వర్షంలో మళ్ళీ నాకు ర్యాపిడోస్ బుక్ అవ్వట్లే. మళ్ళీ రైల్వే స్టేషన్ నుండి నా రూమ్కి రావాలంటే ర్యాపిడోస్ బుక్ అవ్వట్లే. సో అట్లా ఒక గంట సేపు అక్కడ వేస్ట్ అయింది. 12 అయింది. ఇంకొక 3-4 అవర్స్ అయితే నా లాగౌట్ టైం. సో ఇంకా నా మేనేజరే ఫోన్ చేసి ఇంకా రాకలే, ఇంకో ఏమొస్తా మొత్తం లాగౌట్ అయిపోయినాక వచ్చి ఏం చేస్తావు వీడా అని, వద్దు శివాని రెస్ట్ తీసుకో అని ఇంకా మంచిగా చెప్పాడు. రెస్ట్ తీసుకో, రేపు కూడా నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు. అమ్మ బాబు ఇంత మంచివాడు ఉన్నాడు ఏంటి అనుకుని ఇంకా మంచిగా రేపు 2 రోజులు మంచిగా లీవ్ తీసుకున్నా. వచ్చినాక మంచిగా పడుకొని 2 days లీవ్ తీసుకొని 3rd day మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. సో అలా నా జర్నీ. అట్లానే మళ్ళీ నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, నేను కాశీ నుండి నాకు టికెట్ బుక్ అవ్వలే కదా, వస్తున్నా ఫిర్బీ నేను రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినా. నేను అక్కడ నుండి నా ఆశ్రమం నుండి రైల్వే స్టేషన్ దాకా వచ్చేసరికి వర్షం పడలే. నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయినాక వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ట్రైన్ ఎక్కేదాకా వర్షం పడలే, ట్రైన్ ఎక్కిన తర్వాత వర్షం పడింది. సో నేచర్తో చాలా కనెక్షన్ ఉంది అనిపిస్తుంది నాకు. అమ్మో 26 minutes నేను మీతో మాట్లాడానా. బట్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎలోన్గా జర్నీ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఒకసారి ట్రావెలింగ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా నేర్చుకుంటారు. అండ్ సేఫ్ అని మాత్రం నేను చెప్పను, ఒక్కదాన్ని వెళ్ళిపో సేఫ్ అని మాత్రం నేను చెప్పను. ఏం జరిగినా రెడీ ఉండాలి తీసుకోనికి, అది మాత్రం నేను చెప్తా. ఏం జరిగినా యూ షుడ్ టేక్ ఇట్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఏం జరిగినా నీ మంచికే, ఓకే. నువ్వు కరెక్ట్ ఉన్నంతసేపు నీకేం అవ్వదు. నువ్వు నేచర్ని దేవుడిని నమ్ముకున్నంతసేపు నీకేమీ అవ్వదు, దేవుడే నేను కాపాడుతాడు. సో ఈ రోజులలో చూస్తున్నాం కదా, రేప్ అటెంప్ట్స్ కానీ మిస్బిహేవింగ్ అంటే అమ్మాయిలతో హార్ష్గా ఉండడం కానీ. బట్ మనం కరెక్ట్ ఉంటే అంతా కరెక్ట్ ఉంటుంది. నువ్వు కరెక్ట్ ఉంటే నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది, దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు, అన్నీ నీకు సపోర్ట్ చేస్తాయి, ఓకే. సో ఐ ఫీల్ దట్స్ మై జర్నీ ఎక్స్పీరియన్స్. చాలా లెంతీ అయిపోతుంది వీడియో, అసలు ఎవరు చూడరు ఇన్ని మినిట్స్ చేస్తే. బట్ దట్స్ మై కాశీ ఎక్స్పీరియన్స్. యూ షుడ్ గో టు కాశీ, విజిట్ కాశీ, మంచి ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. బట్ నెక్స్ట్ టైం అయితే నేను మా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్తా. ఇంకా బ్యాడ్ థింగ్, ఇంకా నేను ఇంకో థింగ్ చెప్పలే కదా, నాకు చాలా నెగిటివిటీ వచ్చింది. నేను కాశీ వెళ్ళా కదా, అందరూ ఒక్కతే ఎలా వెళ్తుంది, ఒక్కతే వెళ్ళలేదు, ఎవరినో తీసుకొని వెళ్ళింది, పక్కన ఎవరినో పట్టుకొని వెళ్ళింది, అక్కడ తను చెప్పట్లేదు. వ్లాగ్స్ చూసాలేరా, ఆమెను ఎవరు వీడియో తీస్తున్నారు, ఆ గంగాలో ఒక్కతే ఎట్లా చేస్తారు, గంగా స్నానం చేసేటప్పుడు ఎవరో వీడియో తీసారంటే నాకు తెలుసు, నేను ఒక్కదాన్ని వెళ్ళానని నాకు తెలుసు, దేవుడికి తెలుసు, నా మనసాక్షికి తెలుసు. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను మా పేరెంట్స్ కూడా అదే చెప్పిన, నేను ఒక్కదాన్నే వెళ్ళినా మమ్మీ, మీరు నమ్మితే నమ్మని లేదంటే లేదు. సో అంతే చెప్పిన నేనైతే. దేవుని మీద నమ్మకం వేసా. మై పేరెంట్స్ విల్ బిలీవ్ అస్. బట్ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు బాగా చెడగొడతారు, వాళ్ళు మైండ్ ఖరాబ్ చేస్తారనమాట. యా, అది నా జర్నీ ఎక్స్పీరియన్స్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే, నేను వెళ్ళి వచ్చాక అందరు నన్ను అప్రిషియేట్ చేశారనమాట. ఒక్కతి బలి వెళ్ళి నమ్మో చాలా ధైర్యం ఉంది మీ పాపకి అని. సో చాలామంది నన్ను చూసి కూడా ఇంకొక 2-3 కాశీ వెళ్ళారనమాట. దట్స్ అ గుడ్ థింగ్. రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి వెళ్ళాడు కాశీకి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, కాశీ వెళ్ళండి, శివుని దర్శనం చేసుకొని వీలైతే ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయండి. కాశీ అని కాదు, ఎక్కడికైనా సరే ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి అని చెప్తాను నేను. సో దట్స్ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.